share and subscribe our channel for more videos. బియ్యం నీరు ప్రయోజనాలు మరియు ఎలా ఉపయోగించాలి. ప్రతి ఒక్కరూ తమ జుట్టు నల్లగా, పొడవుగా, మృదువుగా ఉండాలని కోరుకుంటారు. దీనికోసం మార్కెట్లో లభించే రకరకాల రసాయనాలతో కూడిన షాంపూలు మరియు నూనెలు వాడుతూ ఉంటారు. దీనివల్ల జుట్టుకు మేలు కన్నా హాని ఎక్కువ జరుగుతుంది. అలా కాకుండా ఇంటిలోనే దొరికే పదార్థాలతో నివారణలను ప్రయత్నిస్తే చక్కటి ఫలితం దొరుకుతుంది. అలాంటి వాటిల్లో బియ్యం నీళ్లు ఒకటి. ఇది జుట్టు బాగా ఒత్తుగా పెరిగేలా చేసి సహజ సిద్ధమైన నల్లటి కాంతిని ఇస్తుంది. మీ జుట్టు అందంగా ఉండటానికి ఒక గ్లాసు బియ్యం నీరు సరిపోతుంది. గొప్పతనం ఏమిటంటే దీన్ని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు మరియు వాడవచ్చు. ఈ వ్యాసంలో బియ్యం నీటిని ఎలా తయారు చేయాలో మరియు ఎలా ఉపయోగించాలో చూద్దాం. బియ్యం నీరు అంటే ఏమిటి? అన్నం ఎలా తయారు చేయాలో మీకు తెలుసు. అన్నం తయారు చేసే ముందు మీరు కొద్దిసేపు బియ్యాన్ని నీటిలో నానబెట్టి ఆపై నీటిని ఫిల్టర్ చేయగా బియ్యం కడగ్గా వచ్చిన నీటినే బియ్యం నీళ్లు అంటారు. ఈ బియ్యం నీరు మీ చర్మానికి మరియు మీ జుట్టుకు మేలు చేస్తుంది. బియ్యం నీళ్లు మనకి తెల్లగా కనిపిస్తాయి. విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నందున మీరు దీన్ని కూడా తాగవచ్చు. బియ్యం నీరు మీ చర్మాన్ని బిగించి జుట్టును ఆరోగ్యంగా చేస్తుంది. ఇది మీ చర్మంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, చర్మ కణాలను మెరుగుపరుస్తుంది మరియు చర్మం యవ్వనంగా మరియు అందంగా కనిపించేలా చేస్తుంది. జుట్టుకు బియ్యం నీరు చరిత్ర. చైనీస్ భాషలో హువాంగ్లు అనే గ్రామం ఉంది. దీనిని రాపుంజల్ భూమి అని కూడా పిలుస్తారు. ఇక్కడి రెడ్యావో అనే వంశం ఉంది. ఈ గ్రామంలోని మహిళలు కొన్నేళ్లుగా బియ్యం నీటితో జుట్టు కడుక్కోవటం వల్ల వారి జుట్టు చాలా పొడవుగా ఉంటుంది. ఈ మహిళలు ప్రపంచ రికార్డు కూడా సృష్టించారు. ఈ గ్రామం పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ప్రపంచంలోనే పొడవైన వెంట్రుకల గ్రామంగా నమోదు చేయబడింది. బియ్యం నీరు జుట్టుకు మేలు చేస్తుందా? అవును, బియ్యం నీరు మీ జుట్టుకు మంచిది. బియ్యం నీటిలో ఇనోసిటాల్ మరియు కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది మీ పొడి మరియు చిట్లిన జుట్టుని నయం చేస్తుంది. మీరు బియ్యం నీటితో జుట్టును కడిగినప్పుడు ఇనోసిటాల్ జుట్టులో పొరగా పనిచేస్తుంది మరియు జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. అదనంగా బియ్యం నీటిలో అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది జుట్టు మూలాలను బలంగా, మృదువుగా మరియు మెరిసేలా చేస్తుంది. అందువల్ల బియ్యం నీరు మీ జుట్టుకు ప్రయోజనకరమైనది, సహజమైనది, సురక్షితమైనది మరియు దుష్ప్రభావాలు కూడా ఉండవని మేము చెప్పగలం. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా మరియు అందంగా చేస్తుంది. ఈ వ్యాసంలో బియ్యం నీటిని ఎలా తయారు చేయాలో మరియు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. బియ్యం నీరు ఎలా తయారు చేయాలి? ఒక గిన్నెలో బియ్యం తీసుకోండి. మీరు తెలుపు, గోధుమ లేదా బాస్మతి యొక్క ఏ రకమైన బియ్యమైనా తీసుకోవచ్చు. తీసుకున్న బియ్యంలో నీళ్లు పోసి కడగండి. ఒకసారి కడగండి, మరీ ఎక్కువ ఆ బియ్యాన్ని నిలిపి కడగవద్దు. ఇప్పుడు ఈ బియ్యంలో కొంచెం నీళ్లు వేసి ఒక 20 నిమిషాలు నానబెట్టండి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి బియ్యాన్ని నీటితో బాగా కలపండి. ఒక 20 నిమిషాల తరువాత వచ్చిన నీటిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. Please like, share and subscribe our channel for more videos.